సక్సెస్ మంత్రకు స్వాగతం. నేను కృప. ఈరోజు మన టాపిక్ స్టూడెంట్ లైఫ్లో ఉండేటువంటి వర్రీస్ ప్రాబ్లమ్స్. మరి వర్రీస్ ప్రాబ్లమ్స్ అంటే వేరా, ప్రాబ్లం అంటే ఏంటి, వర్రీ అంటే ఏంటి, విద్యార్థులకు ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, మరి ఆ ప్రాబ్లమ్స్ను ఏ విధంగా పరిష్కరించుకోవాలి, వర్రీస్ను ఏ విధంగా దూరం చేసుకోవాలి, ఈ వివరాలన్నీ మనకు అందించడానికి వ్యక్తిత్వ వికాస నిపుణులు రామజలదుర్గం గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అదేవిధంగా ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి కొంతమంది స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళని కూడా పరిచయం చేసుకుందాం. గుడ్ మార్నింగ్ రామజలదుర్గం గారు. గుడ్ మార్నింగ్ అండి. హాయ్ స్టూడెంట్స్. స్టూడెంట్స్కి వర్రీస్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. మరి వర్రీకి ప్రాబ్లంకి ఉన్న తేడా ఏంటి? వర్రీకి ప్రాబ్లంకి తేడా ఉందండి. చాలామంది వాళ్ళ వర్రీస్ ప్రాబ్లమ్సే అనుకుంటుంటారు. ప్రాబ్లమ్స్ వర్రీస్ రెండు ఒకటే అనుకుంటారు. కానీ ప్రాబ్లమ్స్ వేరు, వర్రీస్ వేరు. ఓకే. మీరు ఎప్పుడైతే డివైడ్ చేశారో వర్రీస్ తగ్గుతాయి, ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అయితే డివైడ్ చేయకుండా రెండు చూడడం వల్ల ప్రాబ్లమ్స్ వల్ల వర్రీయే ఒక ప్రాబ్లం ఇలా తయారై చాలామంది స్టూడెంట్స్ తమ జీవిత కాలంలో ఎక్కువ ఈ వర్రీస్తో స్పెండ్ చేస్తుంటారు. వీళ్ళకి చాలా రకాల వర్రీస్ ఉంటాయి. వర్రీ అంటే కేవలం ఒక సమస్య గురించిన అదే పని ఆలోచన వర్రీ. ఓకే. సమస్య గురించిన ఆలోచన, పరిష్కారం గురించి కాదు, సమస్యను మాత్రమే తలుచుకోవటం మరి ఓకే, అది వర్రీ. అయితే ప్రాబ్లం ఏంటంటే ఒక సమస్య ఉంటే దాని పరిష్కారం కోసం ఆలోచించడం, ప్రయత్నం చేయడం, దట్ ఈజ్ యాక్చువల్లీ ప్రాబ్లం. ఓకే. సో ప్రాబ్లంకి వర్రీకి మనం ఇట్లా డిఫరెన్షియేట్ చేయాలి. వెన్ యూ సీ వర్రీస్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఇన్ స్టూడెంట్స్ లైఫ్. ప్రధానంగా 4 రకాల వర్రీస్ ఉంటాయి. ఓకే. నెంబర్ 1, వర్రీ ఆఫ్ అదర్స్ జడ్జిమెంట్. ఇతరులు మనల్ని ఏమనుకుంటున్నారు, వాళ్ళు మన గురించిన అభిప్రాయం వాళ్ళకి ఏముందో, దిస్ ఈజ్ అ వరీ ఆఫ్ జడ్జ్మెంట్. అంటే వాళ్ళు కాలేజ్కి వెళ్ళినప్పటి నుంచి ఈ ఆలోచన స్టార్ట్ అవుతుంటుంది. సెకండ్ ఈజ్ వరీ ఆఫ్ అసెస్మెంట్, అంటే పర్ఫార్మెన్స్ అసెస్మెంట్. మనం ఎగ్జామ్ రాసిన తర్వాత మనం ఎలా ఇంటెలిజెంట్గా బయటపడతామా, అందరూ మొద్దబ్బాయిలు అనుకుంటారా, మనకేం అర్థం కాలేదనుకుంటారా, క్లాస్ రూమ్లో టీచర్ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పకపోతే ఇతరులు ఏమనుకుంటారు, ఇతరులు మనల్ని ఎలా అసెస్ చేస్తున్నారు. థర్డ్ ఈజ్ వరీ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఎగ్జామ్ ఫియర్. అరే ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఎగ్జామ్స్ గురించి వరీ, ఎక్కువ ఆలోచన. అరే ఏంటి పద సినిమాకి వెళ్దాం, లేకపోతే షాపింగ్కి వెళ్దాం, కొంచెం నవ్వు, అసలు జోక్ వేసాను, ఎందుకు నవ్వునా, ఎగ్జామ్స్ ఉన్నాయి తెలుసా. అంటే మనం అలాగే ఉండాలి, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు సీరియస్గా ఉండాలి. ఓకే. సో ఈ ఎగ్జామ్స్ అనే వర్రీ మీరు సాధారణమైన లైఫ్ను గడపడానికి కూడా అది అడ్డంకిగా మారుతుంది. సో ఇట్ ఈస్ ఓన్లీ ఎ వర్రీ. యు ఆర్ keep on thinking about your examinations, it becomes worry. That is a third worry. Okay. The fourth one, what we talk about, worry of appearance. నేను ఎలా కనిపిస్తున్నాను, నా డ్రెస్ బాగుందా, నేను అందరికంటే అందంగా ఉంటానా, సన్నగానే ఉన్నానా, లావుగా ఉన్నానా, మరీ ఓవర్ వెయిట్ ఏమో, నాకంటే పక్క వాళ్ళు బాగున్నారేమో. సో ఇలాంటి వాళ్ళ అపియరెన్స్ గురించి వరీ. సో ఈ ఆలోచనల వల్ల ఏమవుతుందంటే సమస్యలు కొత్తగా అక్కర్లేదు, ఇలా ఆలోచించడమే ఒక సమస్యగా మారి నౌ దే విల్ కన్వర్ట్ ఆల్ దీస్ వర్రీస్ ఇంటూ ప్రాబ్లమ్స్. ఓకే. ఓకే. రామజలదుర్గం గారు, అయితే ఇప్పుడు చెప్పారు మీరు వర్రీస్లో ఫస్ట్ మనకు ఇతరులు మన గురించి ఏమనుకుంటారు, తర్వాత మనం కనిపించే విధానం, ఎపీరియన్స్ ఏ విధంగా ఉండాలి, ఒక ఎగ్జామ్స్ టైంలో మనం సీరియస్గా ఉండాలి, ఇవన్నీ నిజమా, ఇతరుల అభిప్రాయానికి ఎంతవరకు మనం ఆలోచించాలి, ఎంతవరకు విలువనివ్వాలి, దాన్ని వర్రీగా కాకుండా మనకు ఉపయోగపడే విధంగా ఏ విధంగా మలుచుకోవాలి? ఈ వర్రీస్లో 2 రకాలు, ఇమాజినరీ, ఫ్యాక్చువల్. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ అ ఫ్యాక్చువల్ వరీ ఈజ్ యూజ్లెస్. ఉదాహరణకి సమస్య ఉంది నాకు, నేను రికార్డ్ సబ్మిట్ చేయాలి, డెడ్ లైన్ అయిపోతూ ఉంది, ఇప్పుడు ఇది ప్రాబ్లం. ఈ వర్రీ వల్ల ఇఫ్ ఇట్ ఈస్ అ ఫ్యాక్చువల్ ప్రాబ్లం నేను సొల్యూషన్ కోసం ఆలోచించవచ్చు. అయితే ఫ్యాక్చువల్ కాకుండా ఇమాజినరీ అనుకోండి, నేను ఫెయిల్ అవుతే, నాకు ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోతే, నాకు జాబ్ రాకపోతే, ఇదంతా ఇమాజినరీ. సో నౌ స్టూడెంట్స్ వాళ్ళకున్న ఆలోచనల్లో వాళ్ళకి ఏ ఆలోచన అయితే ఎక్కువగా తొలుస్తుందో అది ఇమాజినరీయా ఫ్యాక్టా. ఓకే. ఇది డిఫరెన్షియేట్ చేయగలిగితే దెన్ దే నో వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో మోస్ట్ ఆఫ్ దేర్ వరీస్ ఆర్ ఇమాజినరీ. నేను స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడితే వీళ్ళకి నచ్చకపోతే ఇమాజినరీ, నా పాట ఎవరు నచ్చకుండా వాళ్ళు నన్ను చూసి నవ్వితే ఇమాజినరీ, బహుశా నేను వాళ్ళంత బాగా ఇంగ్లీష్ మాట్లాడలేనేమో ఇమాజినరీ. సో యూ హ్యావ్ నెవర్ ట్రైడ్. సో ఇట్లాంటి చాలా ఇమాజినరీ వరీస్ నుంచి వాళ్ళు బయటపడేది ఎప్పుడంటే వాళ్ళు ఎప్పుడైతే డిఫరెన్షియేట్ చేయగలుగుతారు. ఓకే. దిగులు పడటం వల్ల, ఈ వర్రీస్ ఫేస్ చేయటం వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా,
లేకపోతే కంప్లీట్ ఉపయోగం లేదు అనుకుంటే ఈ వర్రీస్ని మనం దూరం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఉపయోగం ఉండదు. ఓకే, అయినా వరి ఎందుకు ఫీల్ అవుతామంటే అదొక రకమైన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నేను ఎగ్జామ్స్ గురించి ఆలోచిస్తున్నా కదా, అంతే, నేను నా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నా కదా అన్న ఒక సాటిస్ఫాక్షన్, ఒక భ్రమలో ఉంటారు. కానీ ఇది మెల్లిగా అలవాటు అయినప్పుడు అది స్ట్రెస్గా మారుతుంది, డిప్రెషన్గా మారుతుంది, ఓకే, తర్వాత క్రానిక్ వర్రీగా కూడా మారే అవకాశం ఉంది. అయితే వాళ్ళు మాత్రం ఒక భ్రమలో, ఒక తృప్తిలో బ్రతుకుతుంటారు. నేను నా సమస్యల గురించి ఆలోచిస్తున్నాను, నేను నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను, నాకు నా జీవితం పట్ల చాలా పూర్తిగా శ్రద్ధ ఉంది అని అనుకుంటారు తప్ప ఒరిజినల్గా ఆ శ్రద్ధ కాదు అవసరం కావాల్సింది. సో వాళ్ళకున్న భ్రమల్ని తొలగిపోవాలి అంటే ఫస్ట్ దే హ్యావ్ టు డిఫరెన్షియేట్. ఎట్లా డిఫరెన్షియేట్? ఈజ్ ఇట్ ఎ ప్రాబ్లమ్ ఆర్ వర్రీ? దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ప్రాబ్లమ్ని ఎలా గుర్తుపడతారు? యూ హ్యావ్ టు డిఫైన్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్. దానికి ఒక డెఫినేషన్ ఉంది. ఓకే, ఈ డెఫినేషన్కి మ్యాచ్ అవుతే అది ప్రాబ్లం, లేదా అది వర్రీ. ఉదాహరణకి ద డెఫినేషన్ ఈస్ దట్ ప్రాబ్లమ్ ఈజ్ ఈక్వల్ టు టార్గెట్, దట్ ఈస్ వాట్ ఎవర్ యూ వాంట్ టు అచీవ్, ద టార్గెట్ ప్లస్ అబ్స్టాకిల్. వాట్ వీ కాల్ ఈజ్ దట్ ఆబ్జెక్టివ్ ప్లస్ అబ్స్టాకిల్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబ్లం. ఆబ్జెక్టివ్ అంటే మీరు సాధించాలనుకున్నది ప్లస్ సాధించడానికి అడ్డుపడేది, ఇవి రెండు ఉంటే అది సమస్య. మనం ఏంటంటే ఫస్ట్ ఏంటి ఆబ్జెక్టివ్, సాధించాలని అనుకున్నది, దాన్నే సమస్యగా మారుస్తాం. వాట్ ఈజ్ అబ్స్టాకిల్? నేను పాస్ అవ్వాలి, నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, లేదా టాప్ క్లాస్ మార్కులు రావాలి, అట్లీస్ట్ 90 అబవ్ రావాలి. దిట్ ఈస్ ఆబ్జెక్టివ్. నౌ ఇట్ ఈస్ అ ప్రాబ్లం. వై ప్రాబ్లం? వాట్ ఈస్ అబ్స్టాకిల్? ఏది మిమ్మల్ని ఆపుతోంది? ఫర్ ఎగ్జాంపుల్, నేను కాలేజ్కి వెళ్ళాలి, 10 o'clock చేరాలి, 9:30కి మీరు ట్రాఫిక్లో ఉన్నారు. దట్ ఈస్ అ ప్రాబ్లం. ఆబ్జెక్టివ్ ఏంటి? సమయానికి కాలేజ్కి వెళ్ళాలి. అబ్స్టాకిల్ ఏంటి? ట్రాఫిక్. దట్ ఈస్ అ ప్రాబ్లం. దిస్ ఈస్ ప్రాబ్లం. సో మనం ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో మనకు ఒరిజినల్గా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, అసలు ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని మనం అప్పుడు ఆలోచిస్తాం. ఓకే, మీ డౌట్ అడగండి. గుడ్ మార్నింగ్ సార్. ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. మాకున్న డౌట్ మీరు చెప్పారు ఇమాజినరీ రియల్ అని చెప్పి, దాని ఎలా డిఫరెన్షియేట్ చేయగలుగుతాం, ఎలా కాన్ఫిడెంట్గా అవ్వగలుగుతాం? అంటే నా ఆలోచన ఇమాజినరీయా నిజమా ఎలా డిఫరెన్షియేట్ చేయగలుగుతాం? నెంబర్ 1, దీనికి ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు ఎప్పుడైనా ఈ ఆలోచన కానీ వర్రీ కానీ వచ్చినప్పుడు ఈ క్వశ్చన్స్ వేసుకోండి. వీటికి ఆన్సర్ దొరికితే మీకే తెలుస్తుంది ఇది ఇమాజినరీయా వర్రీయా. నెంబర్ 1, ఫస్ట్ క్వశ్చన్, నేను అనుకుంటున్న ఫలితాలు జరిగే అవకాశం ఎంతవరకు ఉంది? ఫర్ ఎగ్జాంపుల్, నన్ను చూసి అందరు నవ్వుతున్నారు. ఇది నేను ఎప్పుడు చూశాను? ఎవరైనా నవ్వారా? ఎన్నిసార్లు నవ్వారు? నవ్వుతుంటే నన్ను చూసే నవ్వుతున్నారా, ఎవరిని చూసైనా నవ్వుతున్నారా? ఇలాంటి ఆలోచనలు వస్తాయి. నెంబర్ 1, అవకాశాలు ఎన్ని ఉన్నాయి? రెండోది, నా వర్రీ నిజమైన సమస్య అనడానికి ఏదైనా నాకు ఆధారం ఉందా? ఇది నిజమైన, ఫర్ ఎగ్జాంపుల్, నా పాకెట్లో ఐ హ్యావ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, పాకెట్ చూస్తే ఖాళీగా ఉంది, క్లియర్, ఇట్ ఈస్ అ ప్రాబ్లం. ఐ డోంట్ హ్యావ్ మనీ బట్ ఐ నీడ్ మనీ. అంటే నాకు ఆధారం దొరికింది, ఎవిడెన్స్ కనిపించింది. నాకు జాబ్ వస్తుందా? ఇమాజినరీ. మీరు ఏమైనా ఎప్పుడైనా అటెండ్ అయ్యారా? ఫెయిల్ అయ్యారా? పోనీ ఫెయిల్ అయిన వాళ్ళందరూ జాబులు ఎప్పుడూ రాకుండా పోగొట్టుకున్నారా? మీరు ఇలా ఆలోచించినప్పుడు మీకు పరిష్కారాలు వస్తూ ఉంటాయి. సో క్వశ్చన్ ఫస్ట్ ఈజ్ దట్ హౌ ఫ్రీక్వెంట్లీ ఇట్ మే హ్యాపెన్. నాకు ఇది ఎంతవరకు, అసలు పాసిబిలిటీ ఎంతవరకు ఉంది? నెంబర్ 1. నెంబర్ 2, ఇది నిజం అనడానికి ఆధారం ఉందా? నెంబర్ 3, ఒకవేళ ఇది నా ఇమాజినరీ అయితే నేను దీన్ని ఏ థాట్తో రీప్లేస్ చేయగలను? ఇది నేను కేవలం ఊహే అయితే ఈ ఊహ రాకుండా నేను వేరే ఏ ఆలోచన తెచ్చుకోగలను? మీరు ఈ 3 ప్రశ్నలు వేసుకుంటే మీకు వచ్చే ఆన్సర్లో అది సమస్య, ఇది ఇమాజినరీయా, నిజమైన సమస్య తెలుస్తుంది. అంతకంటే ముందు ఇందాక మనం డెఫినేషన్ చెప్పుకున్నాం, ఆబ్జెక్టివ్ ప్లస్ అబ్స్ట్రాకిల్. ఆబ్జెక్టివ్ ఏంటి? అబ్స్ట్రాకిల్ ఏమైనా ఉందా? ఉంటే సమస్య, లేకుంటే దిగులు. ఓకే, మరో స్టూడెంట్ డౌట్ తెలుసుకుందామండి. మీ డౌట్ అడగండి. హలో సార్, గుడ్ మార్నింగ్. నేను దివ్య, నేను గౌతమి డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాను సార్. నా క్వశ్చన్ ఏంటంటే, ఎగ్జామ్స్ వస్తున్నాయి, వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దిట్. ఇవాళ ఎగ్జామ్ అయిపోయింది, నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోయింది, నెక్స్ట్ ఎగ్జామ్. ఓకే, ఆ ఎగ్జామ్ అయిపోయిన రోజు మనము హ్యాపీగా ఉంటాం. దాని నెక్స్ట్ డే నుంచి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. వాట్ అబౌట్ రిజల్ట్స్? పాస్ అవుతామా, అవ్వమా? అవుతే పర్సంటేజ్ ఎంత వస్తుంది? ఫెయిల్ అవుతే మన గురించి ఎదుటివారు ఏమనుకుంటారు అని ఉంటుంది సార్. దీన్ని ఫార్చ్యూన్ టెల్లింగ్ వర్రీ అంటారు. ఓకే, అంటే ముందే జాతకం చెప్పేసుకోవటం మన గురించి ఏమవుతుందో అని.
మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 99% ఆఫ్ ద టైమ్స్ ఆ జాతకం నెగిటివ్గానే ఉంటుంది. మనం అసలు వస్తుందా, పాస్ అవుతామా, అనుకున్నది జరుగుతుందా, జాబ్ రాదేమో, అవతల వాళ్ళు నవ్వుతారేమో, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ నేను మీట్ అవ్వలేనేమో. చూడండి నేను మాట్లాడినవన్నీ నెగిటివే. అవును. ఇదంతా ఫార్చ్యూన్ టెల్లింగ్, అంటే జరక్కముందే. అందుకే ఇక్కడ మీరు ఈ డెఫినేషన్ మీరు ఇవ్వటం మొదలు పెడితే ఆబ్జెక్టివ్ అంటే నేను బాగా చదవాలి. మీకు ఎప్పుడైతే ఆబ్జెక్టివ్ క్లియర్గా ఉందో చదవండి, యాక్షన్. బట్ బాగా చదవాలి ఎలాగైనా సరే బాగా చదవలేరు, మార్కులు రావు. వర్రీతో ఎక్కువ ఎప్పుడైతే టైం స్పెండ్ చేస్తారో అప్పుడు మీకు ఫ్యూచర్ థాట్స్ వస్తాయి. యాక్షన్లో ఎప్పుడైతే బిజీగా ఉంటారో అప్పుడు ప్రజెంట్లో ఉంటారు. సో లివ్ ఇన్ అ ప్రజెంట్, నాట్ ఇన్ ఫ్యూచర్. బట్ ఫ్యూచర్కి ప్లానింగ్ అవసరం. అట్లాగని ఫ్యూచర్ మర్చిపోకూడదు. యూ విల్ హ్యావ్ టు యాక్చువల్లీ లెర్న్ ఫ్రమ్ ద హిస్టరీ, ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్, లివ్ ఇన్ ద ప్రజెంట్. రామ్జల్ దుర్గం గారు, మనకి ఏదైనా ఒక ఎగ్జామ్ ఉంది, లేకపోతే ఏదైనా ఒకటి ప్రాబ్లం ఫేస్ చేయాలి, అప్పుడు మనం చాలా సీరియస్గా అంటే ఇంకా ఆ ప్రాబ్లం నాకు ఉందని 10 మందికి తెలియాల్సిన అవసరం ఉందా? ఒకవేళ అలా లేని మెంటాలిటీ ఉన్న చుట్టుపక్కల వాళ్ళ ప్రభావం వల్ల మనం ఇలాగే ఉండాలి అని చెప్పేసి ఒకటి తెచ్చిపెట్టుకున్న సీరియస్నెస్ కూడా ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? వెరీ గుడ్. దీన్ని కాగ్నిటివ్ డిస్టార్షన్స్ అంటారు. ఓకే. అంటే ఇవి కొన్ని సొసైటీలో మనకున్న కొన్ని ఆలోచనలు, అవి నిజం కాకపోయినా అవి మనం పాటిస్తుంటాం. ఉదాహరణకు యాక్చువల్గా ఇది మనకు పేరెంట్స్ నుంచే వచ్చింది. చాలామంది పేరెంట్స్, నువ్వు లాస్ట్ టైం అనుకున్న మార్కులు తక్కువ వచ్చాయి, అసలు కొంత అయినా దిగులు ఉందా నీకు, కొంచెమైనా అసలు బాధపడుతున్నావా అంటే, ఓహో తక్కువ వస్తే బాధపడాలి. పక్క వాళ్ళు కష్టాల్లో ఉంటే మనం కూడా సీరియస్గా ఉండాలి. ఎందుకు ఉండాలి? అక్కర్లే, మిమ్మల్ని ఎంజాయ్ చేయమని కాదు నేను అనేది. పక్క వాళ్ళు కష్టాల్లో ఉంటే ఆ కష్టం ఏంటో మీరు హెల్ప్ చేయడానికి మీరు యాక్షన్లో దిగాలి. కానీ అవతల వాళ్ళు కష్టం ఉంది కాబట్టి మనం కష్టంగా ఉండాలి. సో సీరియస్గా ఉండాలి. కష్టం వచ్చిందంటే నవ్వకూడదు. ఇలాంటివన్నీ మనకి ఈ థాట్స్ ఉండటం వల్ల ఇట్ హ్యాస్ బికమ్ ఏ హ్యాబిట్. అంటే ఒక ఇబ్బంది ఉంటే దిగులు పడాలి అన్నది అలవాటుగా మారింది. అవును, ఇది ఆటోమేటిక్ హ్యాబిట్ అయిపోయింది మళ్ళీ. సో ఈ హ్యాబిట్స్ వల్ల ఏంటంటే మనకు ఒరిజినల్గా యాక్షన్స్, ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కొత్త యాక్షన్స్ విచిత్రంగా ఉంటాయి. అరే ఇలా చేయాలా అని, ఇవి సొసైటీలో మనకు అలవాట్లేదు. మీరు అలా చేస్తేనే ఈ దిగుల నుంచి బయటపడతారు, సమస్యల్ని పరిష్కరిస్తారు. సో మీరు డిఫరెంట్గా ఉండగలుగుతారు, మీరు అనుకున్న సక్సెస్ సాధిస్తారు. సో ఇలాగే ఉండాల్సిన అవసరం ఏం లేదు. అవి సోషల్ నార్మ్స్ కాదు. అయితే ఇతరులను తృప్తిపరచడం కోసం మీరు మార్చుకున్న బిహేవియర్, మిమ్మల్ని మీరు దిగులు పెట్టుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఓకే, రైట్ సార్. మరో స్టూడెంట్ డౌట్ అడుగుదాం. మీ డౌట్ అడగండి. సార్, నా పేరు సందీప్, నేను గౌతమ్ కాలేజ్ నుండి వచ్చాను. ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు టీచర్ క్లాస్లో లెసన్ చెప్పేటప్పుడు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. అప్పుడు మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు అది రాకుండా ఉండాలంటే అలా అంటే ఏది జరుగుతుందో ఆ పని చేయకపోవటం వల్ల, ఇప్పుడు మీరు ఆ క్లాస్లో ఉన్నప్పుడు ఫ్యూచర్లో ఆలోచిస్తున్నారు కదా, ఫ్యూచర్లో ఏం ఆలోచిస్తారంటే ఇంతకుముందు జరిగిన క్లాస్లో పాఠాలు అర్థం కాలేదన్న దిగులు మొదలవుతుంది. అవి అర్థం కాలేదు కాబట్టి ఎగ్జామ్ సరిగ్గా రాయలేననే ఫ్యూచర్ దిగులు మొదలవుతుంది. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని గురించి ఆలోచించకపోవటం వల్ల ఇంకా మనం ఇక్కడి నుంచి సమస్య, ఒరిజినల్గా సమస్య స్టార్ట్ అవుతుంది. ఈ సమస్య గురించి ఆలోచన కూడా మొదలవుతుంది. ఇది ఒక విషియస్ సైకిల్. ఈ సైకిల్ కంటిన్యూ అవుతుంటుంది. యూ హ్యావ్ టు బ్రేక్. అది బ్రేక్ చేయాలంటే లివ్ ఇన్ అ ప్రెజెంట్, డూ అండ్ ఎంజాయ్ వాట్ యు ఆర్ డూయింగ్. స్టూడెంట్స్ డౌట్స్, మీ డౌట్ అడగండి. మై నేమ్ ఇస్ రణిత్ కౌర్. ఐఎమ్ ఫ్రమ్ గౌతమి డిగ్రీ కాలేజ్. ఇప్పుడు మనము అనుకుంటూ ఉంటాం కదా, మన పేరెంట్స్ మన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ కళల్ని మనం నెరవేర్చగలుగుతామా, ఫ్యూచర్లో మంచి జాబ్ వచ్చి మంచిగా సెటిల్ అయ్యి వాళ్ళ పేరు నిలబెట్టగలుగుతామా అని చాలా సందేహాలు వస్తాయి. అలాగే క్లాస్ రూమ్లో సార్ ఏమన్నా మనకి అడిగితే నించొని చెప్తే మళ్ళీ మన ఫ్రెండ్స్ ఏమైనా అనుకుంటారా, అరే ఏం ఇలా అడుగుతుంది. వాట్ ఈస్ దేర్ హోప్? ఫ్యూచర్లో ఒక మంచి పొజిషన్లో ఉండి వాళ్ళ పేరుని నిలబెడతామా లేదా అని. మంచి పొజిషన్లో ఉండాలంటే ఏం చేయాలి? కష్టపడాలంటే హార్డ్ వర్క్ చేసి మంచిగా చదివి ఒక మంచి పొజిషన్లోకి రావాలి. ఫెంటాస్టిక్, మీ దగ్గర పరిష్కారం ఉంది. ఓకే, అయితే ఈ పరిష్కారం మీరు ఇంత చక్కగా ఆలోచన చేశారే 1 minute లోపలే, ఇలా ఆలోచించగలిగితే మీకు ఇక ఫ్యూచర్లో నేను అలా చేయగలుగుతానా, చేస్తానా లేదా, ఫెయిల్ అవుతానా అన్న ఆలోచనలు రావు. మీరు మీ దగ్గరే పరిష్కారం. కష్టపడడం అంటే బాగా చదువుకోవడం అంటే శ్రద్ధ చూపించాలి, శ్రద్ధగా చదవాలి. అంటే మనం ఏవి పెండింగ్ పెట్టకూడదు. ఇలాంటివన్నీ మెల్లిమెల్లిగా మీకే పరిష్కారాలు వస్తాయి. ఆ పని చేయటం మొదలు పెట్టాలి. ఆలోచన వరకే బాగుంది, ఇంకా యాక్షన్ మొదలు పెట్టాలి.
అలా చేయగలిగితే ఎస్ మీ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ యూ కెన్ మీట్. మీ డౌట్ అడిగాను. సార్ నా పేరు దుర్గా ప్రసాద్, నేను గౌతమి డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాను. ప్రాబ్లమ్స్ వెంటనే సాల్వ్ చేయాలంటే రీజన్ ఎలా చేయాలి సార్? దానివల్ల ఈ ప్రాబ్లం వెంటనే సాల్వ్ చేయదగిందా, ఫ్యూచర్లో సాల్వ్ చేయగలిగిందా అనేవి కూడా ఉంటాయి. అందుకే ప్రాబ్లమ్స్ 2 రకాలు, సాల్వబుల్, అన్సాల్వబుల్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అన్సాల్వబుల్ ఉంటాయి, అంటే మీ చేతుల్లో లేని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో ఐటీ ఇండస్ట్రీ బాగుంటుందా, నేను చదివిన చదువుకు అవకాశాలు బాగానే ఉంటాయి, ఇవన్నీ ఈ సమస్య మీ చేతుల్లో లేవు, అవి పరిస్థితులను బట్టి. మన దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆలోచించడం అన్సాల్వబుల్. వాట్ ఈజ్ సాల్వబుల్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీరు ఎప్పుడు డివైడ్ చేస్తారో సాల్వబుల్ అంటే మీరు రేపటి నుంచి యాక్షన్లో దిగగలిగినవి చేతిలో ఉంటాయి. అందులో మీ సమస్యల్ని కూడా తక్షణం పరిష్కరించాల్సినవి, ఆ తర్వాత పరిష్కరించదగినవి. తక్షణం పరిష్కరించాల్సినవి ఇవాళ మీరు పూర్తి చేయాల్సిన రికార్డ్ ఇమీడియట్గా చేయాలి. ఫ్యూచర్లో అయినా మనం చేయదగినవి ఏంటంటే ఫర్ యువర్ డెవలప్మెంట్. మీరు ఇట్లా అయితే సెగ్రిగేట్ చేయగలని మొదలు పెడతారో అప్పుడు మీకు ఈరోజు చేయగలిగినవి 1, 2 కనిపిస్తాయి. ఫ్యూచర్లో కొంతకాలం తర్వాత కొన్ని ఎప్పుడు కనిపిస్తాయో వాటిని గురించి మనం ఇప్పుడు తీవ్రంగా ఆలోచించి టైం చేసుకోనక్కర్లేదు. సో ఇవాళ చేయాల్సినవి, ఈ వీక్లో చేయాల్సినవి, ఈ మంత్లో చేయాల్సినవి, ఈ ఇయర్ అయిపోయేలాగా చేయవలసినవి, ఇవన్నీ ఎప్పుడు రాసుకుంటారో వాటన్నిటి గురించి ఎప్పుడెప్పుడు కేటాయించాలో సమయం అప్పుడు కేటాయిస్తే సో యువర్ మైండ్ ఈజ్ రిలాక్స్డ్ అండ్ ఫ్రీ, యూ కెన్ సాల్వ్ ప్రాబ్లమ్స్. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. అయితే ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు కొన్ని రకాల సొల్యూషన్స్ కనిపిస్తూ ఉంటాయి, కానీ వాటిలో బెస్ట్ మనం కనుక చూస్ చేసుకున్నట్లయితే ఇంకా మళ్ళీ ఆ ప్రాబ్లం మనకు రాకపోవచ్చు. మరి అట్లాంటప్పుడు మన మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చూస్ చేసుకోవాలి? ఈ సమస్య వర్స్ట్ అంటే నాకు ఏమవుతాను నేను. నెంబర్ 2, ఈ సమస్యకు నేను తక్షణం ఏం చేయగలను, నేనేం చేయగలను. నెంబర్ 3, ఎప్పటి నుంచి చేయగలను. ఏం చేయగలను అంటే ఇది చేయగలను అనే మీకు ఆన్సర్ వచ్చిందంటే ఎప్పటి నుంచి నేను చేయాలి, రేపటి నుంచే చేయండి. నేను లావుగా ఉన్నాను, బరువు తగ్గాలి. సో నా ఇది ఇమాజినరీయా లేకపోతే ఒరిజినల్ ప్రాబ్లమా చెక్ చేసుకోండి. ఎస్, హెవీ వెయిట్, కరెక్ట్. సో ఇది రియల్ ప్రాబ్లం. సో నా ఆబ్జెక్టివ్ ఏంటి, బరువు తగ్గాలి. అబ్స్టాకిల్ ఏంటి, నా బద్ధకం. దాన్ని తీసేయాలి. ఎలా తీసేయాలి? నవ్ యూ థింక్ అబౌట్ వాట్ ఆర్ ద మ్యాక్సిమం కాన్సిక్వెన్సెస్. ఏమో నాకు హార్ట్ అటాక్ రావచ్చు, నాకు బీపీ రావచ్చు, డయాబెటీస్ రావచ్చు, చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో వాట్ కెన్ ఐ డూ ఇమీడియట్లీ? ఐ హ్యావ్ టు వర్క్అవుట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, గో డూ ఎక్సర్సైజ్, డూ యోగా అండ్ మెనీ థింగ్స్. వెన్ డూ యూ స్టార్ట్? 3rd క్వశ్చన్. ఈవెన్ టుమారో పరిష్కారం అయిపోయింది, కాకపోతే స్టార్ట్ చేయాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, ఇలా వర్కౌట్ చేసినప్పుడు మీరు సమస్య పరిష్కార దిశగా ఆలోచిస్తున్నారు కానీ సమస్య గురించి ఆలోచించట్లేదు, దీన్ని దిగులుగా మార్చట్లేదు అని మీకే అర్థమవుతుంది. ఇక చివరిగా వ్యూయర్స్కి అంటే ప్రాబ్లం, వరి రెండూ ఉన్న వాళ్లకు దాని వేరియేషన్ మీరు చెప్పారు, వాళ్ళకి తెలిసే ఉంటుంది. మరి దిగులును ఏ విధంగా మాయం చేసుకోవాలి, సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనేటువంటి వాటికి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? దిగులు పడాల్సిన సమస్య ఉండక్కర్లా, అది అలవాటుగా ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఇది అలవాట నిజమైన దిగులు. దిగులు అనే మాటకు అర్థం లేదండి, అసలు దిగులు పడాల్సిన అవసరం ఏది లేదు. సమస్య ఉందా, పరిష్కారం గురించి ఆలోచించండి. సమస్య లేదా, ఇంకా దిగులు ఎందుకు? సో సమస్య, దిగులు ఇప్పుడు ఎప్పుడైతే డిఫరెన్షియేట్ చేశారో పరిష్కారం గురించి ఆలోచిస్తారు. దిగులు అనేది క్రానిక్ పెయిన్గా అంటే క్రానిక్ వర్రీగా మారకముందే మీరు ఈ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే చేయటం మొదలు పెడతారో సమస్యల్ని ఈజీగా పరిష్కరిస్తారు, ఇతరుల సమస్యలను పరిష్కరించే స్థాయికి కూడా మీరు ఎదుగుతారు. సో దిగులు అదొకటి, అందరూ దిగులు పడుతున్నారు కాబట్టి మనము దిగులు పడాలి అన్నది ఒక మీ నమ్మకమే తప్ప అలాంటి రూల్ ఏం లేదు. ప్రతి మనిషి జీవితం చాలా డిఫరెంట్. ఇతరులకు సమస్య ఉంటే దిగులు పడుతుంటే వాళ్ళ దిగులను తీసేయడానికి ప్రయత్నించండి, మీరు దిగులు పడక్కర్లేదు. సో నా ప్రతి సమస్యకి పరిష్కారం ఏంటి అని ఆలోచించండి. ఎప్పుడైతే ఆలోచించారో పేపర్ మీద ఏ పరిష్కారాలు ఉన్నాయో అని ఆల్టర్నేటివ్స్ చూడండి, అందులో పాటించదగింది ఏమున్నదో చూడండి, అది ఎప్పటి నుంచి పాటిస్తారో చూడండి. ఈ 4 స్టెప్స్ మీరు ఎప్పుడైతే ఆలోచించారో రేపటి నుంచి వీటికి సంబంధించిన ఆలోచన ఉండదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ యాక్షన్లో ఉన్నారు కాబట్టి. ఓకే, దిస్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ దమ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రామ్ జల్దుర్గం గారు. అంటే వరి వేరు, ప్రాబ్లం వేరు అని డెఫినేషన్స్తో సహా చెప్పారు. అదేవిధంగా ఏ విధంగా ఎటువంటి స్టెప్స్ మనం ఫాలో అయితే వీటి నుంచి మనం బయటపడవచ్చు అనేది కూడా చెప్పారు. థ్యాంక్ యూ స్టూడెంట్స్, మీకు కూడా ధన్యవాదాలు ఈ చర్చలో పాల్గొన్నందుకు. చూసారుగా ఇవాల్టి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. ప్రాబ్లం వేరు, దిగులు వేరు.
మరి దిగులును ఏ విధంగా మాయం చేసుకోవాలి, దిగులును ఏ విధంగా మన దరికి చేరనివ్వకూడదు అనే వివరాలు మనం విన్నాము. అదేవిధంగా ప్రతి ప్రాబ్లంకు ఒక సొల్యూషన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. మన చుట్టూనే చాలా సొల్యూషన్స్ ఉంటాయి. వాటిలో బెస్ట్ సొల్యూషన్ కనుక మనం తెలుసుకొని దానిని ఆచరణలో పెట్టినట్లయితే ఆ ప్రాబ్లం తీరిపోతుంది. ఇది ఇవాల్టి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. నమస్తే.